హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకు వచ్చేసా వంటతో కాదు. ఈరోజైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఏం గుడి ఎక్కడ అనేది చూసేయండి. గుడి వచ్చేసి భువనగిరి నుండి నందనం అనే విలేజ్ లోపలికి వెళ్తే పూర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. మెట్లు స్టార్టింగ్ లో ఒక గంట ఉంది. ఆ గంట కొట్టి ఎక్కాలి. ఆ గంట అయితే నాకు అందలేదు, కానీ ఎగిరి అయితే కొట్టేశా. మా డింపిగాడితో కూడా కొట్టించేసా గంటనైతే. మెల్లిగా మెట్లు అయితే ఎక్కేసాం. పైకి అయితే ఎక్కేసాం. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట ఉంది. ఆ గంట కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంట. ఇక్కడైతే నేను ఒక్కదాన్నే కొట్టేసా గంట. మెట్లు ఎక్కేసరికి అయితే ఆయాసం వచ్చింది. మా డింపిగాని మళ్ళీ ఎత్తుకొని కొట్టిపియలేకపోయా. లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ లోనే బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలంట. మా డింపిగానికి బొట్టు పెట్టేసా, నేను కూడా పెట్టేసుకున్నా. అర్చన చేయించడానికి టోకెన్ తీసుకున్నా. దేవుడి దగ్గరికి రాళ్ల కింది నుంచి అయితే వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ ఆంజనేయుని దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళాం. 11 ప్రదక్షిణాలు చేసుకుని ఆంజనేయుని అయితే బాగా మొక్కేసుకున్నాం. మళ్ళీ లోపలికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాం. నా చుటికి తల్లి అయితే నిద్రపోయింది. ఇక్కడ చూస్తున్నట్లయితే స్వామివారు స్వయంభుగా వెలిసిన విగ్రహం చూడండి. సాక్షాత్తు నరసింహ స్వామి వారే మన కళ్ళ ముంగట కనిపిస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. భక్తులు అయితే చాలా తక్కువనే ఉన్నారు, ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ మందికి తెలియదు. ఇంకా ప్రతి ఒక్కరైతే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. బయట అయితే నాగదేవతకి మొక్కేసుకున్నాం. బయట ప్లేస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా. ఇంకా ఇంటికైతే వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.